జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే వేడుకలకు సంబంధించి చాలా మంది మీద కేసులు, అరెస్టులు. సో, రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పతాక స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. కుప్పలు కుప్పల మందిని అరెస్ట్ చేస్తున్నారు, స్టేషన్ వేలిస్తున్నారు, కొందరికి రిమాండ్‌లు పంపిస్తూ ఉన్నారు. ఆ గోదావరి జిల్లాలో అయితే ఒక దగ్గర మేము అధికారంలోకి రాగానే రఫా రఫా అని ఫ్లెక్సీ పెట్టారని చెప్పి, ఫ్లెక్సీ పెట్టినోళ్ళ మీద కేసులు, ఆ ఫ్లెక్సీ ప్రింట్ చేసినటువంటి ఆ ప్రింటింగ్ దాన్ని కూడా సీజ్ చేసేసారట కేసు పెట్టి. ఫ్లెక్స్ తయారు చేశారు కదా, మేము అధికారంలోకి వస్తే రఫా రఫా అని, దాన్ని ప్రింట్ చేసినటువంటి ఆ ఫ్లెక్స్ రెడీ చేసిన ఆ ఆఫీస్ను, దాన్ని కనుక వాళ్ళ షాపును కనుక సీజ్ చేసేసారట కేసు పెట్టి. కొన్ని చోట్ల ఇట్లా నరబలి ఇచ్చారట, పోటీలు కొన్ని రక్తంతో ఇస్తారు కదా అమ్మవారికి, అట్లా ఇచ్చారట. సో అట్లా ఇవ్వడం కూడా తప్పని చెప్పి కేసులు పెట్టుకుంటూ పోయారు. సో మరికొందరు అడుగుతూ ఉన్నారు, ఫ్లెక్స్లో రఫా రఫా అని రాస్తేనే కేసులు పెట్టి అరెస్ట్లు అని అంటూ ఉంటే, మరి అధికారంలో ఉన్న ముఖ్యులే మీ చేతిలో గీతలు కనపరాకుండా కొడతాం, మక్కలు ఎరగదంతాం, కీళ్ళు ఎరగదంతాం అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఏమీ ఉండవా కేసులు అని. అట్లా మాట్లాడేవాళ్ళు, మాట్లాడని వాళ్ళు, ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తే వాళ్ళు, లేవనెత్తని వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యమనో లేకుంటే సమాన న్యాయమనో సమాన చట్టమనో ఎక్కడా లేదయా స్వామి. నిజాన్ని అర్థం చేసుకోవాలి, నిజాన్ని జీర్ణించుకోవాలి. అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారంలో మద్దతుగా ఉన్నవాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, ఎంత రెచ్చగొట్టుడైనా మాట్లాడచ్చు, ఎంత పీకుడు భాష అయినా మాట్లాడచ్చు, ఎంత రౌడీ భాష అయినా మాట్లాడచ్చు. కేవలం వాళ్ళకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళకు మాత్రమే ఎన్ని వార్నింగ్లైనా ఇవ్వచ్చు. మళ్ళీ వాళ్ళ అధికారం లేనప్పుడు కూడా స్వేచ్ఛ ఉంటుంది. అవసరమైతే కాళ్ళలో చెప్పు కూడా తీసుకొని కొడతామంటారు, జీబులకు కట్టేసి ఈడ్చుకొని పోతామంటారు. రకరకాలుగా ఎంతైనా స్వేచ్ఛ ఉంటుంది. అధికారంలో లేనప్పుడైనా స్వేచ్ఛ వాళ్ళకే ఉండాలి, అధికారంలో ఉన్నప్పుడైనా స్వేచ్ఛ వాళ్ళకే ఉండాలి. ఈ నిజాన్ని అర్థం చేసుకోవాలి ఎవరైనా. వీళ్ళు అడుగుతున్నది సింపులే కదా. ఫ్లెక్స్ల మీద రఫా రఫా అని రాస్తేనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే, మక్కలు ఎరగదంతాం, చేతులు గీతలు కనపరాకుండా కొడతాం, ఈడ్చకొచ్చి కొడతాం, కాళ్ళు ఎరగదంతాం. మరి ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఏమనాలి? వాళ్ళ మీద ఏముండవు ఆ కేసులు. అది ముఖ్యులు ఉండవు. నేను అదే చెబుతాను. ఎందుకుంటాయి? అది తప్పు అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇదే వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు కాకుండా ఎక్కడైనా కనుక ఈ కోళ్ళు పొట్టేళ్ళు కోసిండేటి వైసీపీ వాళ్ళు కాకుండా వాళ్ళని ద్వేషించే వాళ్ళు కనుక ఆ పని చేశారనుకోండి, ఇప్పుడు అధికార కూటమికి సంబంధించిన వాళ్ళు ఆ పని చేశారనుకోండి, ఆ పని చేసి వైసీపీ అధికారంలో ఉండి ఎక్కడైనా దాని మీద ఆయన కేసు పెట్టారనుకోండి, ఇంకా వీళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ ఏమనేరు? జగన్కి ఏం తెలుసు మా సాంప్రదాయం, ఎప్పటి నుంచో అమ్మవారికి రక్తార్పణ అనేది మన సాంప్రదాయంలో భాగం అనేవాళ్ళు. వీళ్ళు అంటారు. ఎందుకంటారు? ఎన్ని ఉన్నాయి ఇట్లాంటి సాక్ష్యాలు అనేవాళ్ళు. కానీ ఏది అవసరమైతే దాన్ని అట్లా మళ్ళిప్పుకుంటూ ఉంటారు వాళ్ళ సైడు. సో ఇటువంటి నిజాలన్నీ కూడా వీళ్ళు అర్థం చేసుకొని ఈ రఫా రఫా ఇంకోటి చేయకుండా ఉండాలి, ఇవి చేయకుండా ఉండాలి. ఎందుకు చేయడం కేసులు, చివరికి ప్రింటింగ్ ప్రెస్లు కనుక కేసులు పెట్టించుకొని అవి మూసేసుకునే పరిస్థితి ఎందుకు? అనవసరంగా కొందరికి మాత్రమే కొంత స్వేచ్ఛ, కొందరికి మాత్రమే కొన్ని మాటలు. వాళ్ళు మాట్లాడితే అది హీరోయిజం అబ్బా, వేరే వాళ్ళు మాట్లాడితే రాక్షసత్వము. వాళ్ళు మాట్లాడితే హీరోయిజం, వేరే వాళ్ళు మాట్లాడితే రౌడీయిజము. కళ్ళ ముందు కనిపించలేదా? తప్పట్లు పెట్టే సెన్స్ లేని వాళ్ళకి అర్థం అవ్వట్లేదా? కానీ అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ. అర్రేని